ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో పప్పుల్స్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై అయితే కూడా చేస్తూ ఉన్నాను. పప్పుల్స్‌కి అయితేనేమో పప్పు కుక్కర్‌లో పెట్టేసి ఒక సైడ్ అయితే కుక్ అవుతూ ఉంది. ఈ లోపల అయితే నేను చికెన్‌ని కూడా మ్యారినేషన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక ప్యాన్‌లో అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ అయితే యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసేసుకోవాలి. పప్పుకైతే కూడా విజిల్స్ వచ్చేసాయి. దాన్నయితే మెత్తగా చేసేస్తూ ఉన్నాను. తిరగమాత కూడా ఒక సైడ్ పెట్టేస్తున్నాననమాట. ఇంకొక స్టవ్ మీద అయితేనేమో వైట్ రైస్ కూడా కుక్ అవుతూ ఉంది. తిరగమాత తీసేసి పప్పులో యాడ్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసేసుకుంటే చాలు పప్పుల్స్ అయితే రెడీ అయిపోతది. వైట్ రైస్ అయితే కూడా కుక్ అయిపోయింది. చికెన్ ఫ్రై అయితే మాత్రము ఈ ప్యాన్‌లో అంత డ్రైగా రాలేదు. కొంచెం జ్యూసీగా వచ్చింది. మనం నాన్ స్టిక్ ప్యాన్‌లో చేసుకుంటే చాలా డ్రైగా రోస్ట్ అయినట్టుగా వస్తది. వంట అయిన తర్వాత అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. సాటర్డే, సండే అయితే మాత్రం మా ఇంట్లో వాషింగ్ వస్తూనే ఉంటాయి.